కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్లకు ఈ సంవత్సరం చక్కగా అనుకూలంగా ఉంది. గతంలో ఊహించినటువంటి కలలు అవన్నీ కూడా నిజమయ్యేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి. గృహంలో శుభకార్యాచరణ, తమ సంతానాని కోసం, అభివృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చక్కని సమాజంలో పేరు ప్రతిష్టల కోసం కానీ, వారి కోసం మీరు ఒక చక్కని ఒక స్థాయి కోసం మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అందులో సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా సమాజంలో మీకు ఇప్పుడుండేటువంటి స్థాయి ఇంకా పెరిగి ఇంకా ప్రధానమైనటువంటి పాత్ర, ప్రధానమైనటువంటి భూమిక మీరు పోషించేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా రాజకీయంగా కానీ లేదా సమాజంలో ఒక పేరు ప్రతిష్ట ఉన్న వ్యక్తులకు కానీ చక్కని ఉన్నతమైనటువంటి స్థానాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. ఇక వ్యాపార పరంగా కూడా నూతన వ్యాపారాలు ఆరంభం చేయటమో లేదా గతంలో మీరు తీసుకున్నటువంటి భూముల యొక్క లేదా ఇతరత్ర ఆస్తుల యొక్క ధరలు పెరిగి చక్కని అభివృద్ధి పదంగా చక్కని మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ధరలు పలికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఈ కర్కాటక రాశిలో ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. వ్యాపారస్తులకు ప్రధానంగా నూతన వ్యాపారాల కోసమే చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా కొత్త మార్గాలు కానీ లేదా ఉన్న వ్యాపారంలోనే ఇంకా కొత్త ధనాన్ని మీరు దానికి జోడించి చక్కని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే విధంగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతుంది. వాహనాలు నడిపే విషయంలో మాత్రం తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఆరోగ్య విషయంలోనే అజాగ్రత్త పనికిరాదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు అలాగే బృహస్పతి ధ్యాన శ్లోకాలని చక్కగా నిత్యము పారాయణం చేయండి. దానికి తోడుగా మేడి చెట్టును పెంచండి, పోషించండి, చక్కగా దాన్ని సంరక్షించండి. విశేష ఫలితాలను మీరు పొందండి. కనకధారా స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది.